మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? ప్రియ దైవజనమా, ఆదికాండము బైబిల్ స్టడీలో భాగముగా 40వ అధ్యాయములో విభిన్న మనస్తత్వము గల వ్యక్తులు మనకు కనపడతారు. ఒకవైపు యోసేపు, మరొక వైపు పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి. తన చుట్టూ ఉన్న మనుషులు తనకు విరోధులుగా మారి తన జీవితాన్ని తలకిందులు చేసినప్పటికీ ఏ దిగులు విచారము లేకుండా నిబ్బరంగా ఉన్న యోసేపు ఒకవైపు ఉంటే, మరొక వైపు భవిష్యత్తును గురించి ఆందోళనతో పానదాయకుల అధిపతి మరియు భక్షకారుల అధిపతి కనపడుతూ ఉంటారు. యోసేపు తానున్న పరిస్థితులను బట్టి బాధపడడం లేదు సరికదా, ఇతరుల బాధను తీసివేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది దేవుణ్ణి కలిగి ఉన్నవారి లక్షణం. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు పక్షముగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఎంతమంది తనకు విరోధముగా పనిచేస్తున్నా, పరిస్థితులు తనకు ఎంత విరోధముగా ప్రతికూలముగా మారినా నిబ్బరంగా ఉన్నాడు, ధైర్యముగా ఉన్నాడు, దిగులు విచారము లేకుండా ఉన్నాడు. కానీ పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతిని గమనిస్తే వారు చింతాక్రాంతులై ఉన్నారు. ప్రియ దైవజనమా, ఈ రెండు వ్యక్తిత్వాలను మనము గమనించినప్పుడు విశ్వాసిగా యోసేపు కలిగిన గుణాన్ని మనము కలిగి ఉండాలి. దేవుడు మనతో ఉంటే మనకు విరోధులు ఎవ్వరూ ఉండరు అనే సత్యాన్ని గ్రహించగలగాలి. ఒకవేళ ఆ నిమిషంలో వారు మనకు విరోధులుగా కనపడతారు, కానీ మన భవిష్యత్తును దేవుని చిత్తానుసారముగా మలచడానికి వారు దేవుడు ఉపయోగించుకుంటున్న సాధనాలు అని గ్రహించాలి. ఎప్పుడైతే ఈ తలంపు మన మనస్సులో కలుగుతుందో, ఎప్పుడైతే ఈ గ్రహింపు మనము కలిగి ఉంటామో, మన చుట్టూ ఉన్న విరోధులను బట్టి మనము ఆందోళన చెందము, మనము దిగులు చెందము. వారి క్రియలను బట్టి, వారి మాటలను బట్టి ఎన్నటెన్నటికీ మనము చింతాక్రాంతులుగా ఉండము. ఎందుకంటే మన జీవితాలను దేవుని చిత్తానుసారముగా నడిపించడానికి వారు ఉపయోగపడుతున్నారు అనే ఆ గొప్ప మర్మము మన హృదయాలకు నిబ్బరాన్ని కలిగిస్తూ ఉంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీ చుట్టూ నీకు విరోధముగా పనిచేస్తున్న వారిని బట్టి, నీకు విరోధముగా క్రియలు కనపరుస్తున్న వారిని బట్టి, నీకు విరోధముగా పనిచేస్తున్న వారిని బట్టి నీవు దిగులు చెందుతూ ఈ వాక్యము వింటూ ఉన్నావా? ఎందుకు వీళ్ళు నా పట్ల ఇంత వ్యతిరేక భావాన్ని చూపిస్తూ ఉన్నారు? ఎందుకు నా పట్ల ఇంత విరోధ భావాన్ని కలిగి ఉన్నారు అని మానసికంగా క్షోభ పడుతూ ఈ మాటలు వింటున్నావా? అయితే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. వారు నీ భవిష్యత్తును మలచడానికి దేవుని చేతిలో పనిముట్టుగా ఉన్నారు. నమ్ముతున్నావా? నమ్మితే ఈ క్షణము నుండి నీ దిగులు విచారమునంతటినీ తీసివేసి హృదయమారా దేవుని యందు ఆనందించు. ఎందుకంటే నీ పక్షముగా నీ దేవుడు కార్యము చేస్తూ ఉన్నాడు. నీకు తోడుగా ఇమ్మానుయేలు దేవునిగా నీ జీవితంలో ఆయన ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలలో మనకు విరోధముగా ఎదురయ్యే ప్రతి వ్యక్తిని బట్టి, ప్రతి పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాము. ఎందుకంటే వారు మన జీవితాన్ని
ఒక చక్కని బాటలో నడిపించడానికి, ఒక విజయ పథంలో నడిపించడానికి సోపానాలుగా ఉన్నారు. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే వారి జీవితంలో వారి చుట్టూ ఉన్న విరోధులను బట్టి, వారిని చుట్టుముట్టిన విరోధమైన పరిస్థితులను బట్టి, ప్రతికూల స్థితిగతులను బట్టి తల్లడిల్లిపోతూ ఉన్నారో వారి హృదయాలను మీరు ఈ మాటల ద్వారా సంధించి నాయన నెమ్మదిని, నిబ్బరాన్ని దయచేయండి. మీరు వారి జీవితాలలో వారి పక్షముగా ఉన్నారని, వారిని విడిపించుటకే ఆ విరోధ భావము గల వారిని వారి చుట్టూ మీరు ఏర్పరచారని తెలుసుకొని నేను స్తుతించే భాగ్యము నీయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: తన వద్దకు వచ్చిన బహుజనులు భుజించుటకు రొట్టెలు ఎక్కడ నుండి కొని తెప్పింతుమని అడిగిన యేసుతో, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని చెప్పినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.